హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ధన్యవాదములు. వెల్కమ్ టు అవర్ ఛానల్. పీఎం కిసాన్ 16వ విడత పథకానికి సంబంధించి చాలామంది రైతులైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోలేదు. ఇలాగ ఈకేవైసీ కంప్లీట్ చేసుకోలేని రైతులకు 2000 రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం వెయ్యలేదు. సో ఫ్రెండ్స్, 16వ విడత పథకానికి సంబంధించి ఏ రైతులైతే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్నారో అలాంటి రైతులకు 2000 రూపాయలు వారి యొక్క అకౌంట్స్కి అయితే జమ చేయడం జరిగింది. విత్ ఇన్ ప్రూఫ్ తోటి నేనైతే మీకు చూపించడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా మనకి 2000 రూపాయలు అయితే పీఎం కిసాన్ డబ్బులు అయితే పడ్డాయి. ఎవరైతే 16వ విడత పథకానికి సంబంధించి ఇంకా ఈకేవైసీ అనేది చేసుకోలేదో అలాంటి వారికి మార్చి 10వ తారీఖు లోపు పీఎం కిసాన్ 16వ విడత పథకానికి సంబంధించి ఈకేవైసీ డేట్స్ అయితే కేంద్ర ప్రభుత్వం అనేది ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క రైతు మీ యొక్క రైతు భరోసా కేంద్రాలకి మీ యొక్క ఆధార్ మొబైల్ నెంబర్ తీసుకెళ్ళేసి మీరు అనేది ఈకేవైసీ అప్డేట్ చేసుకోండి. చేసుకున్న వెంటనే పీఎం కిసాన్ 16వ విడత పథకానికి సంబంధించిన 2000 రూపాయలు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ అవుతాయి. సో ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చిందనిపిస్తే కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి. ఇలాంటి సమాచారం చాలామంది రైతులకైతే తెలియాలి. ఇలాంటి అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2023లోని పీఎం కిసాన్ 16వ విడత పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే డబ్బులు పడతాయి అనేసి మనకైతే సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. 2023 అనే కాదు, 2024లో మనం అప్లికేషన్ పెట్టుకున్నాం. మన అప్లికేషన్ అనేది అప్రూవ్ అవ్వాలి. అప్రూవ్ అయిన తర్వాత మనకనేది ఎలిజిబుల్ లిస్టులో పేరు అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఎలిజిబుల్ లిస్టులోని పేరు రావడం జరుగుతుందో ఈకేవైసీ చేసుకోమనేసి పీఎం కిసాన్ సిబ్బంది అయితే మీకు మీ దగ్గరకు వచ్చేసి ఈకేవైసీని అయితే కంప్లీట్ చేస్తారు. ముఖ్యంగా ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మన అప్లికేషన్ అనేది అప్రూవ్ అయితేనే మీరు అనేది అర్హత కలిగి ఉంటారు.